ఏపీ జలదోపిడి ఆగట్లే. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు. రోజుకు సగటున 7,000 క్యూసెక్ల మళ్లింపు. నీటి విడుదలను 5,000 క్యూసెక్లు తగ్గించుకుంటామని గత నెలలో ఏపీ హామీ. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇప్పటికే 13 టీఎంసీలు ఎత్తుకెళ్లిన పక్క రాష్ట్రం సాగర్ టెయిల్ పాండ్ నుంచి మరో 4 టీఎంసీలు కూడా పంటలకు నీళ్ల పేరుతో చేపల చెరువులకు తరలింపు. ప్రస్తుతం సాగర్ లో 521 అడుగుల మేర నీళ్లు. ఇంకో 6 అడుగులు తగ్గితే సాగునీటికి నో ఛాన్స్. మనం డెడ్ స్టోరేజ్ నుంచి మోటార్లను పెట్టుకొని తోడుకోవాల్సినటువంటి దుస్థితి. కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తే మీ వాటా నీళ్లు మీకు ఉన్నాయిగా అంటూ నీతులు అంటూ మాట్లాడుతూ ఉందట. కేంద్ర ప్రభుత్వం వింగ్ అది కృష్ణా బోర్డు. వాళ్ళు ఏపీకే సపోర్ట్ చేస్తారు, ఇక తెలంగాణకే సపోర్ట్ చేస్తారు. సో ఎంత దారుణంగా ఏపీ దోచుకుంటుంది నీళ్ళలో అనేది స్పష్టంగా కనబడుతుంది. అనాది నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ దరిద్రాల వల్ల కేసీఆర్ కనుక ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలో కనుక కఠినంగా వ్యవహరించుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. యథేచ్ఛగా దోపిడీ చేసుకుంటాడు. దోచుకోండి అని చెప్పేసి వాళ్ళకు రాసి ఇచ్చేసినట్టు, ఏదో తన అయ్యే జాగిర్ అనేట్టు రాసి ఇచ్చేసిండు. రాయలసీమ పొక్క కొట్టుకోమని చెప్పి జగన్కు పర్మిషన్ ఇచ్చేసిండు. తెలంగాణ తెచ్చుకుంది. అందుకనే కేసీఆర్ తెలంగాణ హక్కులను కాపాడుతామని నిన్ను ఈరోజు లీడర్గా ముందు పెడితే తెలంగాణ హక్కులను కాలరాజిష్టం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి దాని మీద పర్ఫెక్ట్గా పోరాడండి. ఎస్, మీ వెంట తెలంగాణ సమాజం ఉంటుంది. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు దగ్గర అనుకున్నా మరి దూరం అనుకున్నా తెలియదు, కానీ దయచేసి అలాంటి వాటికి కాంప్రమైజ్ కాదు. తెలంగాణ హక్కులను కాపాడడమే మీ యొక్క ప్రాథమికమైనటువంటి విషయం, ప్రాథమికమైనటువంటి పని, ప్రైమరీ పని. దయచేసి ఆ దిశగా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటుంది. మీ వెంట ప్రజానికం నడుస్తుంది. ఈ పని కనుక మీరు ఆపగలిగితే, ఈ దోపిడీ కనుక ఆపగలిగితే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.